గోపాలపురానికి చెందిన కొంతమంది పిల్లలు పక్కనున్న అడవికి ఆవులను మేపడానికి వెళ్ళేవారు. మధ్యాహ్నం అక్కడే భోజనం కోసం సద్దిమూట తీసుకుపోయేవారు. సాయంత్రానికి ఆవులతో ఇంటికి వచ్చేవారు. ఆ అడవిలో పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు తొర్రలో తమ ఆహారాన్ని దాచుకునేవారు పిల్లలు. ఆకలేసినప్పుడు వచ్చి ఆహారాన్ని అందరూ పంచుకుని తినేవారు. ఒకరోజు ఒక నక్కకి బాగా ఆకలి వేసింది. ఆహారాన్ని వెతుక్కుంటూ మర్రి చెట్టు దగ్గరికి వచ్చింది. తొర్రలోంచి గుమగుమ వాసనలు నక్క ముక్కు తాకాయి. ఇంకేముంది, తొర్రలో దూరింది. ఆహారాన్ని తినసాగింది. ఆకలి తీరినా ఆగకుండా అత్యాశ కొద్దీ నలుగురికి సరిపడా ఆహారాన్ని తనే తినేసింది. నక్క పొట్ట బెలూన్లా తయారైంది. తొర్రలోంచి బయటకు వద్దామని ఎంత ప్రయత్నించినా మెడవరకు మాత్రమే బయట పెట్టగలిగింది. బెలూన్లాంటి పొట్ట తొర్రలో ఇరుకుందిపోయింది. ఆహారమంతా అరిగి పుట్ట తగ్గితేగాని బయటకు రాలేనని అర్థమైంది నక్కకి. ఇంతలో పిల్లలు ఆకలేసి భోజనం తిందామని మర్రి చెట్టు దగ్గరకు వచ్చారు. తొర్రలో నక్కను చూసి ఆశ్చర్యపోయారు. వాడికి విషయం అర్థమైంది. నలుగురు పిల్లలు కలిసి నక్కను బయటకు లాగి 4 దెబ్బలు తగిలించారు. అత్యాశతో కోరి కష్టాలు తెచ్చుకున్నాను అనుకుంది నక్క.